దేవుని బిడ్డలారా, ఈ దినము మొదటి దినవృత్తాంతములు 17:27 వచనాన్ని ధ్యానిద్దాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు దేవునితో మనవి చేస్తున్న మాటలు. దేవా, నీవు నీ దాసుని దీవించి ఉన్నావు, ఆశీర్వదించి ఉన్నావు. నువ్వు ఆశీర్వదించినప్పుడు అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును అని అంటూ ఉన్నాను. నిజముగా దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ అది అలానే ఉంటుంది. ఆ ఆశీర్వాదాన్ని దేవుడు తీసివేయడు. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు గురించి మనము విన్నాం. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసిన, నిన్ను శపించిన వారిని నేను శపించదను, నేను దీవించిన వారిని నేను దీవించదను. నిజముగా ఇజ్రాయేలీయులు దీవింపబడిన జనాంగం. వారు అన్ని విషయాలలో దీవింపబడిన వారు. ఆ దీవెన పూర్వము పితరుల నుండి వస్తున్న దీవెన. దేవుడు మరి అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఇచ్చిన దీవెనగా మనం చూస్తూ ఉన్నాం. వారి సంతతి నేటికి ఆ ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా వారు ప్రపంచంలోనే చిన్న దేశమైన ప్రతి విషయంలో వాళ్ళు ఎంతో ముందడుగున్నారు. ఎంతో దేవుని బిడ్డలారా దీవింపబడిన వారై ఉన్నారు. అన్ని విషయాలలో వారు పై చేయి కలిగి ఉన్నారు. నిజముగా దేవుని ఆశీర్వాదము ఆ విధంగా ఉంటుంది. దేవుడు దీవించినడలా ఆ దీవెన ఎన్నటెన్నటికీ నిలిచి ఉండును. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.